హాయ్, నేను మీ కేవీ బాబు బొద్దవరం మోటో బ్లాగర్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చిన్న కామెంట్. హాయ్, హలో, నేను మీ కేవీ బాబు బొద్దవరం మోటో బ్లాగర్. నేను ఈరోజు తుని నుంచి కోరుకొండ 98.6 కిలోమీటర్ అందు బైక్ మీద వెళ్తున్నాను. నేను తుల్లో బయలుదేరాను. ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి ఇప్పుడే దిగాను. కొంచెం ఎదురుగా వెళ్ళగానే కాంప్లెక్స్ వస్తుంది. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చూపించడానికి నేను బయలుదేరాను బైక్ మీద. ఇది కాంప్లెక్స్, తుని కాంప్లెక్స్ వెళ్తున్నాను. అదే విజువల్స్ మీరు చూడొచ్చు. తప్పకుండా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ. ఇదంతా కూడా నేను ఓన్లీ ఫోన్తో షూట్ చేశాను. గోప్రో ఉంది కానీ గోప్రోతో షూట్ చేయలేదు. చిన్న ఫంక్షన్ ఉండే ఊరు వెళ్తున్న కారణంలో అలా షూట్ చేసి మీకు ఫస్ట్ వ్లాగింగ్గా మీకు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గుడికి వెళ్ళే ఆలయం ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా నా యూట్యూబ్లో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది. మీరు చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. తుని టు కోరుకొండ వెళ్ళే మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. చాలా బాగుంది. అందుకే ఈ లొకేషన్స్ మీకు చాలా బాగుంటుందని మేము చెప్పి ఇది అన్నవరం ముందు 5 కిలోమీటర్స్ ముందు అనమాట ఈ షూట్ చేసింది. మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. మా ప్రయాణానికి అయితే మాత్రం ఆటంకం కలగలేదు. కూల్గా ఉంది వాతావరణం. ఇలాంటి వాతావరణం అయితే ఎంత దూరం అయితే మనం ప్రయాణం చేయొచ్చు. నేనైతే ఇప్పుడు 98 కిలోమీటర్లు మాత్రమే నేను వ్లాగింగ్ చేస్తున్నాను. తర్వాత లాంగ్ డ్రైవ్లు చాలా ఉంటాయి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.
1.5 కిలోమీటర్ మాత్రమే. అన్నవరం గుడి మొత్తం కూడా నేను షూట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. చూడని వారు మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూసి ఆనందించండి. మేమైతే కోరుకొండ వెళ్తున్నాం, కానీ అక్కడ మరి వాతావరణం ఎలా ఉందో మనకు తెలీదు. వెళ్ళాలనుకున్నా మీకు చూపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. లాక్డౌన్ నుండి లోపలికి ఎలా చేయకపోతే మాత్రం ఏం చేయలేం, కానీ వెళ్ళాలనుకున్నాం, చూపిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇది అన్నవరం ఎంట్రన్స్. మనకి మంచి మంచి పూలలో గుడి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పువ్వులు అయితే మాత్రం మీరు రోడ్ల పక్కన చాలా మంది చూడదు, కానీ ఈ కొండ మీద ఆ గుడి ఈ పూల మధ్య నుంచి గుడిని చూడడం చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీరు గుడి మొత్తం చూడాలనుకుంటే నా ఛానల్లో సెర్చ్ చేసి అన్నవరం దేవస్థానం గురించి ఒక వీడియో ఉంటుంది ఆల్రెడీ, అది మీరు చూడొచ్చు. ఇది మెట్ల మార్గం, అన్నవరం కింద నుంచి మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళే మార్గం ఇది. చూడండి, చాలా బాగుంటుంది. ప్రసాదం మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇలాంటి ప్రసాదం మీరు ఎక్కడా చూసుండరు. కంపల్సరీ మీరు రండి, చూడండి, తినండి, ప్రసాదం తిని చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఇది అన్నవరం కొండ నుంచి వాహనాలు వెళ్ళే దారండి. ఇది పైకి వెళ్ళి వాహనాల మీద మనం వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంటుంది. అదే ఆ దారి పక్కన నందనవనం. కొంచెం మనం ఎదురుకి వెళ్ళిన తర్వాత మనం హైవే మీదకి వెళ్ళిపోతాం. అన్నవరం ఊళ్ళోంచి దారండి ఇది. నాది చిన్న యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఇదంతా కూడా నేను ఫోన్తో షూట్ చేశాను. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే బ్యాడ్గా ఉంటే నాకు చిన్న కామెంట్ మాత్రం పెట్టండి, నేను సరిదిద్దుకుంటాను. కంపల్సరీగా నాకు మాత్రం సపోర్ట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ తిరిగి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మీకు నేను వెళ్ళిన తర్వాత గుడి తరపు తెచ్చుకుంటే మొత్తం గుడి అంతా షూట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే
చేయండి, లైక్ చేయండి. మీరు ఎటువంటి కామెంట్ చేసినది నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ. ఇది జగన్పేట టోల్గేట్, ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్గేటు. దీని తర్వాత మనకు టోల్గేట్లు ఏం కనిపించవు. మేము ఆల్రెడీ 500 రూపీస్ పెట్రోల్ కొట్టించుకున్నాం, సరిపోతుంది. ఇక్కడ నుంచి రాజమండ్రి రాజానగరం దగ్గర నుంచి మనం సైడ్ అయిపోతాం. రాజానగరం నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మనం వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తుంది. ఫస్ట్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైడ్ పోవాలా? మనం రాజానగర్ వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనం లాంగ్కి వెళ్ళాలి. 10 కిలోమీటర్స్. రూట్ అంతా బాగానే ఉంటుంది. రూట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు మాత్రం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పటికెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం మాత్రం మనం చూడవచ్చు. మీరు రాజమండ్రి నుంచి వెళ్ళే దారిలో అయితే మీరు కంపల్సరీగా 10 కిలోమీటర్లు కాబట్టి మీరు వెళ్ళొచ్చు. కారులో అయినా సరే, కారులో వచ్చేవారైనా సరే, బైక్ మీద వెళ్ళేవారైనా సరే కంపల్సరీగా మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ గుడి దగ్గర అయితే మాత్రం చాలా సినిమాలు తీశారు. మీరు ఆ గుడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రం మీకు తెలుస్తుంది ఇక్కడ పలానా సినిమా తీశారని. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కూడా అక్కడ చాలా ఎక్కువ షూటింగ్ జరిగింది. చాలా సినిమాలు, మోర్ దాన్ సినిమాస్ అక్కడ షూటింగ్ జరిగాయి. మీరు ఆ గుడిని మీరు ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి గుడి అతి కొద్ది క్షణాల్లో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ లెఫ్ట్ నుంచి వచ్చినంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా రావచ్చు. ఆ రూట్ అది. ఇటు సైడ్ నుంచి మన కోరుకొండలో రూట్ ఇది. ఈ రూట్లో మనం కొంచెం ఎదురుకెళ్తే మన కోరుకొండ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఆలయం మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మొట్టమొదటి ఫస్ట్
ఫస్ట్ మోటో వ్లాగింగ్. ఏమైనా తప్పులుంటే కామెంట్ మాత్రం చేయండి, తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, కంపల్సరీ చేయాలి. తప్పు ఏంటన్నది నాకు తెలియాలి కాబట్టి మీరు చిన్న కామెంట్ అనేది సరే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం కోరుకుండా వస్తాం, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే కొంచెం ఎదరికెళ్ళాలి. మీకు నేను చూపిస్తాను. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత కొండ మీద కనిపిస్తుంది గుడి, అదిగో అక్కడే కనిపిస్తుంది చూడండి. మనం పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి షూట్ చేయాలి. వెళ్దాం. మీకు అందరికీ కూడా వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను, చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. గుడి దగ్గరకు వస్తాం కానీ లోపలికి వెళ్దాం. చూసి మొత్తం అంతా చూపించి కొండ మీద కూడా వెళ్దామనుకుంటున్నాం. వెళ్ళి మీకు మొత్తం పైనుంచి వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను. ఇదంతా కొండ దిగువన ఉన్నటువంటి గుడి ఆవరణం. ఇది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. అదే మీకు చూపిస్తున్నాను. గుడి చుట్టూ తిరిగి మొత్తం అంతా సరౌండింగ్ మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అదే విజువల్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ గుడి ఆవరణలో చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ అందరూ కూడా మొక్కున్న ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంటలు చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. కరోనా కారణం వల్ల చాలా భక్తులు ఎవరు రాలేదు, కానీ చాలా సూపర్. ఇది మాత్రం దేవుని యొక్క రథం మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. నాకైతే రథం చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇలాంటి రథం ప్రతి ఊళ్ళోనూ కూడా ప్రతి రామాలయంలో ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీరైతే మాత్రం మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్ మాత్రం చేయండి. ప్రతి ఊళ్ళోనూ ఉంటుందో బాగుంటుందో లేదో అన్నది మీరు కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.
పైకి వెళ్తే ఇద్దాం అనుకున్నాం, కానీ కరోనా కాలం వల్ల పైకి వెళ్ళి అలౌ చేయలేదు. అందుకని కిందనే మొత్తం షూట్ చేసి చూపిస్తున్నాను. పైకి మాత్రం అస్సలు అలౌ చేయట్లేదు. డోర్ కూడా క్లోజ్ చేసి